నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాక్ను దిగ్బంధించేలా భారత్ చర్యలు. బాగ్లిహార్ డ్యాం గేట్ల మూసివేత. పంజాబ్ ప్రావిన్స్కు నిలిచిన నీటి సరఫరా. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని వరుస భేటీలు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్తో ఢిల్లీలో సమాలోచన. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్న ఉత్తమ్. కాళేశ్వరం ఖర్చుతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని వ్యాఖ్య. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్న పొన్నం. ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని విజ్ఞప్తి. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్న బండి సంజయ్. తుపాకులు పట్టిన వారితో ఏం మాట్లాడగలమని వ్యాఖ్య. మెట్రో రెండో దశ డిపిఆర్లు సిద్ధమయ్యాయన్న సీఎస్. పాతబస్తీ కారిడార్లో జరుగుతున్న పనుల పరిశీలన. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు. 22,70,000 మంది విద్యార్థులు హాజరు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ను ఇరకాటంలో పెట్టడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పొరుగు దేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్న భారత్ తాజాగా బాగ్లిహార్ డ్యాం నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. డ్యాం గేట్లను కిందకు దించడంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఎప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన న్యూఢిల్లీ తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్స్ లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకి దించేశారు. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజెప్పినట్లయిందన్నారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం బాగ్లిహార్ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 29 నాటికే బాగ్లిహార్ డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. తాజాగా భారత్ బాగ్లిహార్ డ్యాం గేట్లు కిందకు దించగా పాక్లోని సియాల్కోట్ వద్ద చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. పాక్పై భారత్ ప్రతీకార దాడులు చేయనుందని వార్తలు వస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. శనివారం భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలోని కీలక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీకి నేవీ చీఫ్ వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరగగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏ లక్ష్యాలపై దాడి చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనే దాన్ని త్రివిధ దళాలే నిర్ణయిస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. యుద్ద సన్నద్దతలో భాగంగా యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ద విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను శుక్రవారం నిర్వహించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన పాక్లోకి ప్రవేశించి దాడి చేసింది. నాటితో పోల్చుకుంటే రఫేల్ యుద్ద విమానాలు, S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో IAF శక్తి గణనీయంగా పెరిగింది. అమృత్సర్లో భారత ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం, ఫోటోలను పాకిస్తాన్కు చేరవేస్తున్న 2 వ్యక్తులను పంజాబ్లోని అమృత్సర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పాలక్షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లుగా గుర్తించారు. వీరు పాక్లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్ప్రీత్ సింగ్ అమృత్సర్ జైల్లో ఉన్నాడు. వీరి వద్ద అత్యంత సున్నితమైన విజువల్స్తో పాటు డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని విషయాలు బయటపడవచ్చని, ఇంకొన్ని అరెస్టు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకార చర్యలు తీసుకుంటున్న భారత్ జాతీయ భద్రతా కారణాలతో ఆ దేశ ప్రముఖులు, రాజకీయ నేతల ఛానళ్లు, సామాజిక మాధ్యమాలను నిలిపివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టోల ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఖాతాను ఇప్పటికే నిలిపేసిన భారత్ ఇప్పుడు ఎక్స్ ఖాతాను సైతం బ్లాక్ చేసినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్పై తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న కారణంగా కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపేసింది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియా ఛానళ్లపై వేటు వేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్పై అణు బెదిరింపులకు దిగుతోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అణుబూచిని భారత్కు చూపించి బెదిరించే యత్నం చేశారు. పాక్పై భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లీక్ అయినట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తమకు తెలిసిందన్నారు. భారత్తో యుద్ధం విషయానికి వస్తే అంకెల బలం మాయలో పడమని, ప్రజల మద్దతుతో సంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామన్నారు. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ కొన్ని రోజుల ముందు నుంచే పాక్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. గత వారం ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న గజన్నవి, గౌరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో సహాయ సహకారాలను అందించిన స్థానికులను పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా సత్కరించారు. బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని పహల్గాంలోని స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను తమ భుజాలపై మోసుకుని పహల్గాంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారికి రక్తదానం కూడా చేశారు. ఈ నేపథ్యంలో పహల్గాంలోని స్థానికులను సత్కరించేందుకు పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా నిర్ణయించుకుని వారికి మెడళ్లు అందజేశారు. ఉగ్రదాడి సమయంలో స్థానికులు వ్యవహరించిన తీరుపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే వహీద్ పారా తెలిపారు. అయితే దాడికి వెనుక స్థానికుల పాత్ర ఉందని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. దేశం బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేస్తే స్థానికులపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో ప్రాణనష్టంపై కశ్మీర్ మొత్తం దుఃఖసాగరంలో ఉందని చెప్పారు. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో పర్యాటకం మొత్తం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్తో బలమైన సంబంధాల కోసం ఐరోపా దేశాలు ఆసక్తితో పాటు సున్నితత్వాన్ని ప్రదర్శించాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తోందన్న ఆయన బోధకుల కోసం కాదని చురకలు అంటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండటంపై ఐరోపా దేశాల విమర్శలను ఈ మేరకు తోసిపుచ్చారు. భారత్, రష్యా మధ్య వర్తక, వినియోగదారు లాంటి బంధమే ఉందని ఓ చర్చా కార్యక్రమంలో తెలిపారు. రష్యా ప్రమేయం లేకుండా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కుదర్చడానికి పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలపైన జయశంకర్ విమర్శలు గుప్పించారు. అమెరికాతో పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. We look out at the world, Samir. We look for partners. We don't look for preachers. Particularly preachers who don't practice at home what they preach abroad. And I think some of Europe is still struggling with that problem. Some of it is changing. Europe, I think, has entered a certain zone of reality check. Now, whether they are able to step up to it or not, it's something we will have to see. But from our point of view, if we are to develop a partnership, there has to be some understanding, there has to be some sensitivity, there has to be a mutuality of interest, and there has to be a realization of how the world works. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ ఖర్చు చేసిన 1,81,000 కల్వకుర్తి, భీమా, దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని వెల్లడించారు. నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లోనే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి సన్నబియ్యం పంపిణీ తనకు బాగా నచ్చిన పథకమని వెల్లడించారు. గత 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకుని 1,00,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాయన్న
కాంగ్రెస్పై నిందలు వేయడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయన్న మంత్రి ఉత్తమ్ కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఎస్ఎల్బీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్న మంత్రి ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తున్నామని వివరించారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బీసీ అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. పోయిన 10 ఏళ్ళు చూసినాం గవర్నమెంట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ నల్గొండ జిల్లాలో ఒక ధర్మారెడ్డి కాలువ కూడా క్లీన్ చేయలే. బ్రాహ్మణ విలేలో చిన్న ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. దాదాపు వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయి ఒక 20 గ్రామాలలో గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మెడికల్ కాలేజ్ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసుకున్నాం. మా 16 నెలల ప్రభుత్వ పాలనలో పేదవాడు కూడా మనం తినే అన్నం తింటున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది, పేదవాని ప్రభుత్వం అని. ఇంకా సమయం చాలా ఉన్నది. ఇంకా అయ్యింది 16 నెలలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఇంకా మీరు ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు ఉంటాం. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. సొంత నియోజకవర్గం మధిరలో 128 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం తన స్వగ్రామం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రామదాసు నాయక్తో కలిసి పరిశీలించారు. వరద ముంపు నుంచి గ్రామాన్ని రక్షించేందుకు నిర్మిస్తున్న కరకట్ట, రామలింగేశ్వర స్వామి ఆలయం ఆధునీకరణ పనులు, లక్ష్మీపురం, సిరిపురం గ్రామాలను కలిపే వంతెన పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సొంత గ్రామానికి వచ్చిన భట్టికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో ఈ నెల 5, 6 తేదీల్లో చర్చలకు సిద్దమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండులో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 10 ఏళ్లుగా నిర్వీర్యమైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. అనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నా. వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్ లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా కావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తా ఉంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా వెనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దు అనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తారు, కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించరా అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు 800 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. సకాలంలో పరీక్ష నిర్వహించక పీజీ సెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయటానికి 3వ సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం 19,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 17 నెలల్లో 17 పైసలు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బకాయిలను విడుదల చేసి డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఆసిఫాబాద్ జిల్లాకు వస్తున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగజ్నగర్ అడ్డరోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహణను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి మంచిర్యాల వరకు 3,500 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు. జాతీయ రహదారులతో పాటు రిటైనింగ్ వాల్స్, అండర్ పాస్, సర్వీస్ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా శ్రీకారం చుట్టనున్నారు. మహారాష్ట్ర నాగ్పూర్ మీదుగా హైదరాబాద్ రహదారి అనుసంధాన పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఆదిలాబాద్ నుంచి మహోరు అంతరాష్ట్ర రహదారి నిర్మాణ పనులు ప్రతిపాదన దశలో ఉండగా కేంద్ర మంత్రి గడ్కరీ రహదారి పనులకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ పాత నగరంలో మెట్రో నిర్మాణంలో అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. పాత నగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల నిడివి గల మెట్రో కారిడార్ పనులను సీఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఏ ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. ఈ కారిడార్లో క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగిస్తూ పనులు సాగించాల్సి వస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కారిడార్లో చారిత్రక ఇతర సున్నిత కట్టడాలు ఉండటం వల్ల వాటికి ఏమాత్రం హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభావిత కట్టడాల కూల్చివేతలు జరుపుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీఎస్కు వివరించారు. మెట్రో కారిడార్ పనులను కాలినడకన పరిశీలించిన సీఎస్ పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో పాటు మెట్రో అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతిష్టాత్మకమైన పాతనగరం మెట్రో కారిడార్ పనులను అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ కారిడార్లో కొనసాగుతున్న పనులపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయడానికి అదనపు నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశించినట్టు మెట్రో రైల్ 2వ దశ డీపీఆర్లు సిద్దమయ్యాయని సీఎస్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. సూర్యానగర్కు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. వారి ఒంటిపై ఉన్న నగలను దొంగిలించారు. కనకయ్య వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై కర్రలతో దాడి చేసి చంపేశారు. నానమ్మ, తాతయ్యను బంగారం, డబ్బుల కోసమే దొంగలు హత్య చేస్తుంటారని మనవాళ్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్యకు పాత కక్షలేమైనా కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇట్లా కొట్టి చంపారని ఫోన్ చేశారు. ఇంట్లో పైసలు, నగలు అవన్నీ ఉండే. పైసలు తీసుకెళ్ళారు, నగలు తీసుకెళ్ళి మొత్తం తాడు తీసుకెళ్ళారు. వాళ్ళు గనక దొరికితే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. లేదా మాకు అప్ప చెప్తే మేము ఏం చేయాలో అదే చేస్తాం. వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. చుట్టాలు వాళ్ళైతే ఎవరైతే కారు, మా చుట్టాల వాళ్ళు అందరం మేము కలిసి మెలిసి ఉంటాం. ఎవరికి ఏం లొల్లు లేవు. కాకపోతే ఇక్కడ వాళ్ళే ఎవరో చేసిరు, బంగారం కోసం, డబ్బు కోసం ఇదంతా చేసిరు. 70 సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి, 60 సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ, వీళ్ళిద్దరూ కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డుకర్రతోటి తలపై మోదబడి చనిపోయి కనిపించారు. ఈ హత్యకు కారణం పాదకక్షలా లేకుంటే ఆర్థిక లావాదేవీలా ఇంతనే తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే విలేజ్కి చెందిన వారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్ గా తను పనిచేస్తా ఉన్నాడు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సల్స్తో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్న సంజయ్ తుపాకీ వదిలిపెట్టే వరకు నక్సల్స్తో చర్చల ఊసే ఉండదని తేల్చి చెప్పారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో సంప్రదింపులు ఉండవని ఖరాఖండిగా చెప్పారు. మావోయిస్టులపై నిషేధం విధించేదే కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. నక్సల్స్ పలు పార్టీల నాయకులను మందుపాత్రలు పెట్టి చంపారన్న బండి సంజయ్ ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నో గిరిజన కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని పేర్కొన్నారు. పాస్పోర్టు లేని విదేశీయులను గుర్తించి దేశం నుంచి పంపిస్తున్నామన్న బండి సంజయ్ రోహింగ్యాలపై తన వైఖరి ఏంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొరత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి అనేక మంది అమాయకులను చంపారు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి. మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా?
ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ. ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పటికి చాలా మంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. మీరు మతం కొంత చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ పరీక్ష నిర్వహిస్తుంది. పెన్ను పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. రాష్ట్రం నుంచి 72,000 మందికి పైగా అభ్యర్థులు చేసుకోగా 190 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అరగంట ముందే చేరుకోవాలన్న నిబంధనను అధికారులు పక్కాగా అమలు చేశారు. కానీ అక్కడక్కడ నిమిషం, 2 నిమిషాల ఆలస్యంతో పలువురు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా అధికారులు అనుమతించకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కళాశాల కేంద్రానికి 3 విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. లోపలికి అనుమతించాలని పరీక్షాధికారులను కోరినప్పటికీ అనుమతించకపోవడంతో విద్యార్థులు ఏడుస్తూ వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 2 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కరీంనగర్లో పుస్తెలతాడు అమ్మి చదివించారని, అనుమతించాలని ఓ తల్లి వేడుకున్న తీరు పలువురి మనసులను కలచివేసింది. నుంచి పెట్టిన సార్, నేను నా బిడ్డకి ల్యాప్టాప్ ఇప్పించడానికి నా పుస్తకాలు పెట్టుకుని లోన్ తెచ్చుకొని పెట్టిన సార్. నా బిడ్డకి 3 నిమిషాల లేట్ వచ్చింది సార్. సార్ ఒక్కసారి ఇప్పియండి సార్, అవకాశం ఇవ్వండి. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో సైనిక వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ఉన్న 3 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లోయ ఏకంగా 700 అడుగుల లోతు ఉండటంతో వారు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలిలో సైనికుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన కొన్ని వస్తువులు, కొన్ని పత్రాలు దొరికినట్లు సమాచారం. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళుతున్న సైనిక వాహన శ్రేణిలో ఆ వాహనం ఒక భాగమని సైనిక వర్గాలు తెలిపాయి. బ్యాటరీ చష్మా ప్రాంతంలో వాహనం లోయలో పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 6 నెలల కఠిన వాతావరణ పరిస్థితుల తర్వాత ఉత్తరాఖండ్లోని బద్రీనాథుడి ఆలయ ద్వారాలు ఇవాళ తెరుచుకున్నాయి. ఉదయం 6 గంటలకు భక్తుల జయజయ ధ్వానాలు, అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య మత పెద్దల సమక్షంలో బద్రీనాథ్ ఆలయ ప్రధాన ద్వారాలను అధికారులు తెరిచారు. ఆ సమయంలో భారత సైన్యం ప్రత్యేక సంగీతాన్ని ఆలపించింది. అంతకుముందు 15 టన్నుల రకరకాల అందమైన పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. బద్రీనాథుడి దర్శనం కోసం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్తో సహా పలువురు ప్రముఖులు వచ్చారు. దేశం నలుమూలలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు బద్రీనాథుడిని దర్శించుకున్నారు. బద్రీనాథ్ ద్వారాలు తెరవడంతో చార్ధామ్ యాత్ర పూర్తిగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా కలశ పూజ నిర్వహించారు. గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వేడుకల్లో మహిళలు సహా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.